सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ॐ गणपतिवे नमो नमः। ॐ गं गणपतिवे नमो नमः। ॐ गं गणपतिवे नमो नमः। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరా। నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు। అమ్మవారి వైభవాన్ని చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి। ఏది గాయత్రి మంత్రం గురించి, దానికి అర్హత వెతుక్కుంటున్నాను। పేరు తీయడానికి, దాని గురించి వివరించడానికి ఎంతవరకు ఈ ధ్వని సహకరిస్తుంది, నాలో అమ్మవారి ఎంతవరకు అది ప్రేరేపిస్తుంది అని చూస్తున్నాను। ఎందుకంటే ఇంతవరకు చెప్పింది అమ్మవారి గొప్ప గురించి। ఈరోజు గాయత్రి మంత్రం అంటే మన ఉనికి, దాని గురించి చెప్తున్నాను, వేద పండితుల ముందు చెప్తున్నాను। అమ్మవారి పేరు ఇక్కడ ఏమొచ్చింది? గాయత్రి। గాయత్రి మంత్రం ఏంటి? అందరికీ వచ్చు కదా? ఏముంటుంది అందులో? ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్। ఓం ఏదైనా ప్రణవంతో మొదలవ్వాలి, ఎందుకంటే మన సృష్టికి మూలమే ప్రణవం అంటే నాదం, ఆ తర్వాత అది శబ్దం, ఆ తర్వాత ఏమన్నారు నేను తర్వాత వ్యాహృతి అని ఉంది కదా, అది తర్వాత వస్తుంది। కానీ ఇప్పుడు ఈ వ్యాహృతులు అనమాట ఈ మూడు ఏంటది? భూ భువ స్వహ। వ్యాహృతులు అంటే ఉచ్చరించినప్పుడు వ్యాప్తి చెందుతాయి అంతటా కూడా। అంటే మనం ఈ ఇప్పుడు ఏవైతే గాయత్రి మంత్రం చెప్పబోతున్నామో అది ఉచ్చరించినప్పుడు మన శరీరం అంతా వ్యాపిస్తుంది, మనలో ఉన్న ఈ మూడు లోకాల దగ్గరికి వెళ్తుంది। ఏంటది? భూ భువ స్వహ। ఈ మూడు లోకాలు కూడా ఎక్కడున్నాయి? మనలోనే ఉన్నాయి। వీటికి శరీరంలో స్థానాలు ఇస్తే ఒకటి మస్తిష్కం శిరస్సు దగ్గర, ఒకటి నేత్రం దగ్గర, ఒకటి కంఠం దగ్గర ఇవ్వబడింది। ఏంటివి? భూ అంటే భూలోకాన్ని, మనం ఉండే లోకం। భువ అంటే అంతరిక్షం స్పేస్ ఆకాశం, స్వహ అంటే స్వర్గలోకం దేవలోకం తీసుకోండి। ఇప్పుడు ఈ మూడు వ్యాహృతులు అంటే ఉచ్చరిస్తే వ్యాపిస్తుంది। ఏం చేస్తుంది? ఇప్పుడు మూడు లోకాలు ఉన్నాయి కదా, ఫస్ట్ లోకం భూలోకం। గాయత్రి మంత్రంకి ఏముంది? వేదాల్లో ఏం చెప్తారు? గాయతాం త్రాయతే ఇది గాయత్రి అంటే మీరు గానం చేసే కొద్దీ ఏదైతే మిమ్మల్ని రక్షిస్తుందో అది గాయత్రి। ఎలా? భూలోకంలో మీకు ఫస్ట్ కావాల్సింది ఏంటమ్మా? మీరెంత భూలోకంలో ఏంటి మనకి కొలమానం? కాలబద్ధులం। సో అమ్మవారి గాయత్రి మంత్రం భూలోకం ఈ పరిధిలో ఏం చేస్తుంది? మన ప్రాణ శక్తిని కాపాడుతుంది, రక్షిస్తుంది। మీకు ప్రాణం ఉంటేనే మీరు తర్వాత సాధన చేసుకోగలరు కదా। తర్వాత భూలోకంకి వచ్చాం, తర్వాత ఏంటది? భూలోకం అంటే ఆకాశంలోకం, అంటే స్థూలం నుంచి సూక్ష్మం కిందికి వస్తున్నాం అన్నమాట। అక్కడ ఏం జరుగుతుంది? మీకు దుఃఖాలన్నీ నశించబడతాయి। దుఃఖాలు పోతే ఏమొస్తుంది? తర్వాత మిగిలేదంతా సుఖాలే, అంటే ఆనందం। ఏమానందం? ఇక్కడికి వెళ్ళినా కానీ చాలు బ్రహ్మానందం దగ్గరికి వెళ్ళిపోవాలి। ఇంకా 4 లోకాలు ఉన్నాయి, దానికి వేరే ఉంటాయి, జనలోకం, తపోలోకం, మహాలోకం, సత్యలోకం అని ఇంకో 4 లోకాలు ఉన్నాయి। కానీ మనం మాత్రం ఈ 3 లోకాలకు సంబంధించి చెప్పుకుంటాం అన్నమాట గాయత్రి మంత్రం।
ఇప్పుడు అమ్మవారి పేరు ఎందుకు గాయత్రి మంత్రంలో గాయత్రి అని ఎందుకు చెప్పబడింది? అక్కడ ఒకటి వేసాను బొమ్మ, చూసారా? అది మనిషి బొమ్మే, మనిషి ఏం కనిపించట్లేదు కానీ నన్ను మనిషే. కళ్ళు మీ రైట్ సైడ్, అంటే మీ రైట్ సైడ్ ఏంటమ్మా? కుడి భాగం ఏంటి? పింగళ. వెరీ గుడ్. మీ ఎడమ భాగం? ఈడ. వెరీ గుడ్, సూపర్, మంచి స్టూడెంట్స్ అబ్బా. ఇప్పుడు సరే, ఈ రైట్ సైడ్ పింగళ అంటే ఎవరు? ఇప్పుడు సూర్యుడు. వెరీ గుడ్. ఇటువైపు చంద్రుడు. ఇటు మధ్యలో ఉన్నది ఎవరు? ఆజ్ఞాచక్రం దగ్గర ఉన్నది ఎవరు? ఆజ్ఞాచక్రం దగ్గర సూర్య, చంద్ర, అగ్ని. ఇక్కడ ఉండేది అగ్ని. నాడుల్లో ఇది సుషుమ్నా నాడిని, దాంతో మనం సంబోధిస్తామన్నమాట. ఇక్కడ ఉండే దేవతలు. మళ్ళీ సూర్యుడు దేనికి సంకేతం? వెలుగు. వెలుగు అంటే ఎప్పుడు వస్తుంది వెలుగు మనకి? వెలుగు అంటే దేనికి సంకేతం? వెలుగు వచ్చిందంటే ఏమైంది? చీకటి పోయింది అంటే ఏమొచ్చింది? పగలు. పగలు. చంద్రుడు ఇటువైపు రాత్రి. పగలు, రాత్రి. ఇది ఏంటి మరి? ఇదేంటి? అగ్ని. ఇప్పుడు కాలంలో చెప్దాం, పగలు, రాత్రి. ఇంకోటి సంధ్యాకాలాలు. సో ఇది సంధ్యాకాలాన్ని సంబోధిస్తుంది. ఇప్పుడు దీనిలోనే 3 దేవతామూర్తులు వస్తారనమాట. ఇక్కడ చెప్పేటప్పుడు అదే అమ్మవారి పేరు ఏమవుతుంది? ఇక్కడ సావిత్రి. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? చంద్రుడిని సంబోధించినప్పుడు గాయత్రి. ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర అగ్ని, వెలుగు, జ్ఞానం, సరస్వతి. అమ్మవారి విద్య అంతా చంద్రకళలే కదా, షోడశే కదా. కాబట్టి గాయత్రి నామం సరిపోయిందా? అమ్మ ఎవరు? వేదజనని. గాయత్రి ఎవరు? వేదమాత. అంటే గాయత్రియే అమ్మవారు, వేదం లేదు. సరేనా? గాయత్రి లోపలికి వెళ్ళాలని ఉండింది. గాయత్రిలో ఎన్ని బీజాక్షరాలు ఉంటాయి? అక్షరాలు అనట్లేదు, బీజాక్షరాలు అంటున్నాను. ఎన్ని? ఓం భూ భువ స్వః ఎప్పుడైనా చేశారా? ఎన్ని ఉంటాయి? 24. 24. ఆ ఛందస్సు ఏంటంటే 3 లైన్లలో ఉంటుంది. అంటే మన 3 వ్యాహృతులు అనుకోండి, మన 3 దిశలు 8 8 8 ఇంటూ 3 ఎంత? 24. వచ్చిందా? సరిపోయింది. తత్వాలు అని ఎప్పుడైనా విన్నారా? తత్వాలు మనం దాంతోనే చేయబడ్డాం. అవి అన్నీ 24. అంటే మీ 24 తత్వాలకు ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క బీజాక్షరం ఇవ్వబడి ఉన్నది. అంటే మీకు ఆ తత్వానికి చెందిన మాలిన్యం ఒక్కొక్కటి అందులో ఉన్న గాయత్రి మంత్రంలో ఉన్న ఒక్కొక్క బీజాక్షరం నుంచి ఛేదింపబడుతుంది. అది దాని అర్థం. ఆచమనీయం చేసినా కూడా ఎన్ని పేర్లు వస్తాయి? ఎన్ని చెప్తాం? ఓం మాధవాయ నమః, కేశవాయ నమః. ఎన్ని చెప్తాం? 24. అక్కడ కూడా. సో అమ్మవారి మంత్రం అంత ఉచ్చం అన్నమాట. సరే, మరి ఇక్కడ చెప్తున్నాం మనకు గాయత్రి మంత్రం అంటే ఏం తెలుసమ్మా? గాయత్రి మంత్రం అంటే, గాయత్రి మంత్రం ఎప్పుడు ఇస్తారు? బ్రాహ్మణులకు ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు? పుట్టగానేనా? ఉపనయనం చేసినప్పుడు ఇస్తారు. ఉపనయనం చేసినప్పుడు తండ్రి కొడుకు చెవులు. అంటే అది గుప్తం, అంటే ప్రకట గాయత్రి అనుకున్నా. ఇప్పుడు అమ్మవారు ఇక్కడ లలితా సహస్రనామంలో గుప్త గాయత్రి లాగా ఉంది. ఎలా? బాల, షోడశి, పంచదశి ఇవన్నీ కూడా గాయత్రి మంత్రాలే. సరేనా? మంత్రం అంటే ఏంటి? మంత్రం అంటే ఏం కావాలి? మంత్రం అంటే ఏముండాలి? శబ్దం, ధ్వని రావాలి. అది ఎలా ఉండాలి? ఒక వైబ్రేషన్ ఉండాలి. అంటే దాని ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా ఉండాలి. దాంతోపాటు ఏం రావాలి? శ్వాస, ప్రాణశక్తి ఉండాలి. ప్రాణశక్తి లేని దానికి లేని మంత్రానికి లేదు. సో మీరు ఎప్పుడైనా కానీ రేడియోలో విని నేను తీసుకున్నాను ఉపదేశం ఎక్కడో అంటే ఎందుకు? సరే, రేడియోలో మీరు చెప్పింది కూడా మంత్రమే కాదనట్లే, కానీ ప్రాణశక్తి ఏది? ప్రాణశక్తి ఏది? ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నేను బతుకున్నా, అంటే నా ప్రాణం తిరుగుతోంది, నా శ్వాస తిరుగుతోంది కదా. ఇప్పుడు నేను ఇచ్చే మంత్రానికి విలువ ఉంది, అది పని చేస్తుంది. కాబట్టి అందుకే మన దాంట్లో, మన సాంప్రదాయంలో గురూపదేశం 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 అని చెప్పినదే ఎందుకు? లేకపోతే అందరి మధ్య బుక్స్ పట్టుకొనే చేసేసుకుంటున్నారు, ఏమి ఇబ్బంది లేదు.
అంతా ఫోన్లోనే. అది మిమ్మల్ని ఎప్పటికీ ఒక షీల్డ్, ఒక ఆరా అన్నమాట. ఆ గురువు ఒక్కసారి మీకు ఒక మంత్రోపదేశం ఇస్తే ఎప్పటికీ మిమ్మల్ని పట్టుకొని కాచుకున్నట్టు. ఆయనకి తెలుస్తుంది మీకు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది అయింది, తప్పెళ్తున్నాడు, ఇక్కడ 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 ఎప్పటికీ మిమ్మల్ని ఒకళ్ళు పట్టుకొని ఉంటారు. మీరు పెద్ద మౌంటైన్ ఎక్కుతున్నప్పుడు, పెద్దది ఎక్కుతున్నప్పుడు కనీసం ఒకటి కట్టుకుంటారు కదా. పడితే పడ్డాను పర్లేదులే, కింది పడినా దెబ్బ తగలకుండా పడాలనుకుంటారా? మరి ఆ అమ్మని చేరుకోవాలనుకుంటే నీ వెలుగునే చూడలేకపోతున్నాను. ఆమె ఎన్నో వెలుగులు, ఆమె కాంతిమయం, ఆమెను చూడలేమే. అలాంటి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను సరిగ్గా వెళ్ళొద్దా? నేను ప్రిపేర్ అవ్వొద్దా? నేను ఒక తోడుని తీసుకెళ్ళొద్దా? దాని గురించి తెలిసిన ఒక ఆయన పెద్ద ఆయన నేను తీసుకొని వెళ్ళొద్దా? గురువు లేకుండా నేను ఎంతవరకు వెళ్దాం అనుకుంటున్నా, ఎలా వెళ్దాం అనుకుంటున్నాను? సరేనా? సరే, అయ్యో మరికి ఎట్లా, మేము మరి ఎలా గాయత్రి ఎలా చేయాలి? మరి ఎట్లా? ఉపనయనం చేస్తే అప్పుడే గాయత్రి మంత్రం ఇవ్వబడుతుంది, వాళ్ళే జపించాలి. ఇంకొకటి ఎందుకు ఇస్తారు వాళ్ళ గాయత్రి మంత్రం? ఇప్పుడు బ్రాహ్మణులకి, ద్విజులకి, వీళ్ళకి విప్రులకి గాయత్రి మంత్రం ఇస్తారు కదా. ఏం చేయాలి అంటే గాయత్రి మంత్రం ఎప్పుడు చెప్తారమ్మా? సంధ్యాకాలాలు, 4 సంధ్యాకాలాలు ఉంటాయి, అప్పుడే చెప్పాలి. ఎందుకు అంటే అప్పుడే ఆ ఎనర్జీ అంతా మీకు పని చేస్తూ ఉంటుంది అనమాట. సంధి కాలం అది యాక్సెసిబుల్ కాలం అన్నమాట. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటే, ఒక పెద్ద ఆయన ఉన్నాడు, కలెక్టర్ పెద్ద ఆయన. మీకు ఆయనతో అంత పరిచయం లేదు, కానీ మీకు ఒక బాధ ఉంది, చాలా బాధ ఉందన్నమాట. ఆయనతో చెప్పుకోవాలి. ఈ పేషి పంపించట్లేదు, పిఏ పంపించట్లేదు, ఎవరు పంపించట్లేదు. కానీ మీరు ఒక పేపర్ పట్టుకొని ఒక ఆశతో, మీ పిల్లకి అడ్మిషన్ కావాలి, ఏదో చాలా లోపల తీవ్రంగా ఉంది, ఎట్లయినా నేను కలవాలని. ఆయన బయటికి రాగానే ఆయనకి కనిపించేటట్టు ముందుకు వెళ్తారా? పేపర్ సార్ 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 ప్లీజ్ సార్, సార్ సార్ ఒక్క నిమిషం సార్ సార్. ఆయనకి మీరు ఏదైనా కొంచెం ప్రేరేపించగలిగారనుకోండి, అంటే అయ్యో ఒక్క నిమిషం ఆగు, వీడు వినని అంటే పక్కన ఉన్న వాళ్ళందరినీ తోసేయగలడు సెక్యూరిటీగా. చెప్పు నాన్న ఏంటి, నాది ఇలా పరిస్థితి ఉంది అంటే, ఎక్కడో సీట్లో కూర్చున్న ఆయన మనకి దొరకన ఆయన బయటికి వచ్చాడు, మనం ఆయనకి ముందు వెళ్ళాము, అంటే ఆయనకి వ్యక్తీకరించగలిగేటట్టు, ఆయన పట్టేయగలిగేటట్టు ఉండింది మన భావన. అర్థమవుతోందా? ఉండింది కాబట్టి ఆయన చూశాడు, ఆగాడు. ఏమీ లేని, అర్హత లేని నీకు, నువ్వు పద్ధతిగా రాని నీకు ఆ సహాయం అందబడిందా లేదా? అలాగే అది సంధ్యాకాలం చేస్తుందన్నమాట, సంధికాలం. మీకు అర్థం కానివి విషయాలు ఎన్నో మీకు ఆ టైంలో వస్తాయన్నమాట. అందుకే ఏదైనా కానీ ఆ టైంలో చేసినప్పుడు దాని ఉత్కృష్టత, మీరు అనుకునే సంకల్పాలు కల్పమయ్యే టైం సంధికాలం. ఎందుకంటే అదే టైంలో దేవుళ్ళందరూ వాళ్ళ పదవుల్ని, పొజిషన్లని, డ్యూటీలను మారుస్తుంటారనమాట. డ్యూటీ మార్చే టైం. మనం ఏం చేస్తున్నాం? డ్యూటీ మారే టైంలో ఒక్క నిమిషం ప్లీజ్ కొంచెం మాది కూడా ఇది వినేరా. సరే, ఓకే, శుభం, తదాస్. అర్థమైందా సంధ్యాకాలం ఎందుకు అనేది? సరే, అది ఒకటి. సో గాయత్రి మంత్రం ద్విజులకి అంటే విప్రులకి ఎందుకు ఇంపార్టెంట్? ఇప్పుడు బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తారమ్మా, పూజారుల దగ్గరికి వెళ్తారు. మీకు ఏదైనా బాగాలేకపోతేనే వెళ్తారు కదా. మీకు బాగాలేదు, నాకు ఇది బాగాలేదు, సరి చేయండి. జాతక దోషం అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో పూజ అవ్వచ్చు, శని దోషం ఏదైనా అవ్వచ్చు. అంటే ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు పూజ అయిన తర్వాత మీకు కొంచెం సెటిల్ అయిందా, మంచిగా అనిపిస్తుంది, మంచిగా అంటే ఏమైంది? ఆ చెడు ఏదో పోయింది. చెడు పోయి మొత్తం ఎక్కడ పోయింది? ఎవరికి పోయింది? అది ఎవరు తీసుకున్నారు ఆ చెడుని? బ్రాహ్మణులు, ద్విజులు, విప్రులు వాళ్ళు తీసుకున్నారు. మరి వీళ్ళు ఎలా శుద్ధ అవ్వాలి? గాయత్రి మంత్రం అది వాళ్ళని రక్షిస్తుంది. సో వాళ్ళకి ఆ గాయత్రి ఉపదేశం అనేది, వాళ్ళకి గాయత్రి మంత్రం ఉచ్చారణ అనేది ఆ సాయంకాలంలో, సంధ్యాకాలంలో ఎందుకు వాళ్ళకి ఉత్కృష్టంగా మీరు ఖచ్చితంగా చెయ్యాలి అని ఎందుకు చెప్తారంటే, అది మీరు ఇంతమందిని కాపాడుతున్నారు, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఎందుకంటే అది ప్రాణరక్షాశక్తి, మిమ్మల్ని కాపాడుతుంది. అది మీలో ఉన్నవన్నీ కూడా అప్పటికప్పుడు ఆ మలినాలు, 24 తత్వాలు, 24 మాలిన్యాలు ఏవైతే ఉన్నాయో మీరు ఈ బీజాక్షరాలతో తీసేస్తారు, మళ్ళీ శుద్ధ అవుతారు, ఇంకో దానికి రెడీ అవుతారు. అంతే కదా. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు డాక్టర్ పీపీ కిట్ లేకుండా పో దుంకు అంటే డాక్టరు పేషెంట్ ఇద్దరు సేమ్ బెడ్ కదా. ఆయన ఏదో రక్షించుకోవడానికి రక్షా కవచం వేసుకున్నాడా లేదా? అప్పుడే వెళ్ళి కాపాడాడు కదా. ఫ్లైట్లో కూడా చూడండి, ఫస్ట్ ఏం చెప్తాడు? బ్యాగ్ దిగితే ఫస్ట్ నువ్వు పెట్టుకో,
తర్వాత నీ పిల్లలకైనా పెట్టు అంటాడు. అలాగే కాపాడుకోవడానికి అమ్మవారు మనకి ఇచ్చిన మంత్రం అన్నమాట, గాయత్రి మంత్రం ద్విజులకి. అది మరి మాకు గాయత్రి లేదు కదా, మరి మేమెట్లా కదా, అంతే కదా. సో ఇప్పుడు ఉపాసకుడు, ఉపాసన అంటే ఆసనం వేసుకొని దగ్గరగా, అంటే దగ్గరగా ఆసనం వేసుకొని కూర్చోవాలి. అప్పుడు మీకు అవన్నీ వస్తూ ఉంటాయన్నమాట స్వాధ్యాయం. సో ఉపాసకుడు ఏం చేయాలి అప్పుడు? మీరు ఏ ఉపాసనా దేవతను ఉద్దేశించి ఏ మంత్రం అయితే ఉపాసిస్తున్నారో అదే మీకు గాయత్రి. ఇప్పుడు రామ 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 అంటున్నారనుకోండి, అదే గాయత్రి, అదే రామ గాయత్రి. ఏ టైంలో చేయాలి? సంధ్యా సమయాలు. అది చాలా దాని టైం అన్నమాట, అంతే కదా. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని, ఇప్పుడు కలెక్టర్ ఉన్నాడు, ఆయన ఇంట్లో కూర్చొని రాసే పేపర్కి విలువ ఉండదు. ఆయన కుర్చీలో కూర్చొని ఒక పెన్ను పట్టాలి, గ్రీన్ ఇంక్ పట్టి దాన్ని చూస్తున్నప్పుడు ఎవరైతే పెద్దలు తీసుకొచ్చారో వాళ్ళ ముందు సంతకం పెట్టాలి, దానికి విలువ ఉంటుంది. నేను ఇంట్లో చేశాను ఆఫీస్ పని అంటే ఒక సమయం ఉన్నప్పుడు అది ఏంటంటే దాని విలువ, దానికి కావాల్సిన ఔచిత్యం అన్నీ కూడా మనం దానికి విలువ ఇచ్చిన వాళ్ళు అవుతాం. దానికి తగ్గట్టు అది ఏదైతే మనకు కావాలో మనం దాన్ని తీసుకోగలం కూడా, అర్హులం అవుతాం. సరేనా? సో వ్యాహృతి ఎంత మంచి పేరు. వ్యాహృతి అంటే ఉచ్చరించగానే వ్యాపిస్తుందంట. వ్యాపించాలి కదమ్మా, వ్యాపిస్తే కదా తెలిసేది మొత్తం. అలా మీరు ఒక్కొక్క ఓం భూ భువ స్వ అనగానే మీలో ఉన్న 3 కోశాలు అంటే స్థూల శరీరం, సూక్ష్మ కారణ శరీరం, 3 లోకాలు కూడా వ్యాపిస్తుంది గాయత్రి మంత్రం. ఆ తర్వాత అది అలా వ్యాపిస్తుంది. సరే, ఇప్పుడు శివుడు అన్నాడంట. సరే, అమ్మవారికి వ్యాహృతి అనే పేరు మరి ఎందుకు వచ్చింది? గాయత్రి మంత్రానికి వ్యాహృతులు ఏంటి? ఇప్పుడు భూ భువ స్వ, అర్థమైంది. ఇప్పుడు శివుడు అంటున్నాడు, ఇప్పుడు అమ్మవారికి వ్యాహృతి అని పేరు. మరి అమ్మవారికి ఎలా వచ్చింది అన్నాడు. చూడండి, ఫస్ట్ నేను ఉచ్చరించాను, నా తర్వాత బ్రహ్మ ఉచ్చరించాడు. మేమిద్దరం ఉచ్చరించేసరికి అది వ్యాప్తి చెందింది. దాంతో నీకు వ్యాహృతి అంటే వాళ్ళు ఉచ్చరించారు, వ్యాప్తి చెందింది. కాబట్టి అమ్మవారు ఏమైంది? వ్యాహృతి. మనం దేనికైనా ఒకరి దగ్గర వెళ్తే కదా, ఈ మధ్య బాగా ఈజీ అయిపోయింది. డాక్టర్ దగ్గర, పూజారి దగ్గర, అంటే పండితుల దగ్గర, వీళ్ళ దగ్గరికి వెళ్తే ఏముందిలే చేసేయచ్చు కదా. కానీ దానికి వాళ్ళు ఏదో పెట్టారు, వాళ్ళ జీవితాన్ని ఏదో పణంగా పెట్టారు, వాళ్ళ శక్తుల్ని ఏదో పెట్టారు. దాన్ని గౌరవిద్దాం కదా. డ్రెస్ కొనడానికి ఆలోచించమే కదా. 50,000 చీర పెళ్ళికి, ఆ తర్వాత ఏ రోజు వచ్చింది బయటికి అది దేవుడెరుగు. అంతేనా? అంటే మనం ఎలా అయిపోయామంటే ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టట్లేదు, ఎక్కడ అవసరం లేదో అక్కడ మాత్రం ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పెట్టేస్తున్నాం. విలువ లేని దగ్గర అర్హత ఉన్నది కూడా దిగిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు రక్షించేవాడు ఉండడు, అందరూ భక్షించే వాళ్ళే ఉంటారు. సరేనా? గాయత్రి వ్యాహృతి 2 వచ్చేసాయి. ఇప్పుడు సంధ్య. సంధ్య అంటే ఏం చెప్పాను? ధ్యానం, సమ్యక్ ధ్యానం. సమ్యక్ అంటే చక్కగా, ధ్యానం అంటే ఒక క్రియ, చేయబడినది. సో ఏంటంటే సంధ్య అంటే సంధి, కుదిర్చేది. సాయం సంధ్య ఏం చేస్తుందమ్మా? సాయం సంధ్య అనగానే ఏమవుతాడు? సూర్యుడు అస్తమించే టైము, నక్షత్రాలు వచ్చే ముందు, ఆ మధ్య కాలంలో సాయం సంధ్య. అలాగే ఉదయం ప్రాతకాలం, ఆ తర్వాత మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం, మళ్ళీ అర్ధరాత్రి ఒకటి ఉంటుంది. అలా మనకి 4 ఉంటాయి సంధ్యాకాలాలు. సంధ్య అంటే సంధి కుదిర్చేది. సంధి అంటే దేనికి సంధి? నువ్వెవరో దానికి తీసుకెళ్ళి నిన్ను కుదుర్చడం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ అది ముత్యాల హారం అట్లా కనిపిస్తుందా? అయినా అనుకోండి ముత్యాలే అవి, సరేనా? ముత్యాలే, సరేనా? ఇప్పుడు ముత్యాలు ఉన్నాయి, ముత్యాలు అందరికి కనిపిస్తుంది. దాని లోపల ఉన్న దారం ఉందా? ఉంది. ఇప్పుడు ఆ దారం కనిపించాలంటే ఏం చేస్తారు? 2 ముత్యాల్ని కొంచెం దూరం చేస్తే టైట్గా పెట్టుకుంటే కొంచెం కనిపిస్తుంది దారం ఉందని కదా. అలాగే
రెండు ఆలోచనల మధ్య వచ్చే ఆ గ్యాప్ ఉంటుంది చూడండి, ఆ చైతన్యం, అదే సంధ్య. అంటే మీ ఉశ్వాస నిశ్వాస అంటే మీరు తీసుకున్నప్పుడు ఇన్హలేషన్ ఎగ్జలేషన్ మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది. అక్కడ ఎవరైతే ఎక్కువసేపు ఉండగలరో వాళ్ళకి ఆనందానుభూతి దొరుకుతుంది. అది ప్రాణాయామంతో, యోగతో, భక్తితో మీరు ఉపదేశం తీసుకున్న, మీరు ఆ మార్గంలో అమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటే అమ్మ ఇస్తుంది. ఎందుకంటే ఆమె చైతన్యమూర్తి, ఆమె దారం, ఆమెనే లేకపోతే మీకు ముత్యాలు ఎక్కడి నుంచి ఉన్నాయి, ఎక్కడ చేస్తారు, దారం ఎక్కడ, ఆహారం ఎక్కడి నుండి చేస్తారు, చక్కగా ఎలా పెడతారు, కుదర్చలేరు కదా. సో మనకేంటి, మనదంతా నిండిపోయి దేంతో ఉంది ఇప్పుడు? మీరేం ఆలోచించట్లేదా మేడం? పక్కా మీరే, వేరే ఆలోచనలు ఏం లేవా? ఇంట్లో ఏమైనా పొయ్యి పెట్టొచ్చారా? పొయ్యి మీద ఏం లేవా? ఉన్నాయి. ఇక్కడ గురించి ఆలోచిస్తున్నారు. అంటే నేను ఎంత చెప్పినా ఏం చేసినా మీ ఓన్ లోకం మీలో నడుస్తుంది. మీ ఆలోచనలు మీకున్నాయి. ఆ రెండు ఆలోచనల్ని ఎప్పుడైతే వేరు చేస్తారో, ఆ మధ్యలో ఎప్పుడైతే దూరగలరో, అదే సంధ్య, అదే చైతన్యం, అదే అమ్మని చేరుకోగలిగేది. ఈ పిండాండంలో అంటే ఈ శరీరంతో అలా అమ్మని చేరుకోవడం కష్టం అన్నమాట. కానీ బ్రహ్మాండం అనేది దేంతో చేయబడింది? అమ్మవారి పంచభూతాలతోనే, అమ్మవారి 24 తత్వాలతోనే. వాళ్ళు ఎప్పుడు వెనక్కి వెళ్ళరు, వాళ్ళ అమ్మని ఎప్పుడు పాటిస్తూ ఉండాలి. మనం తప్పొచ్చేమో, అమ్మ ఏం చేస్తే చిన్న బిడ్డ కదా, సర్లే వీడెప్పుడో ఒకప్పుడు వెనక్కి వస్తాడు అనే చిన్న ఆశ. ఇప్పుడు నా కొడుకున్నాడు, ఎప్పుడో ఒక రోజు రాకపోతాడా, కూర్చోకపోతాడా అని ఒక చిన్న ఆశ. సో అలా మనల్ని అమ్మ వదిలేస్తుంది అనమాట. సరేగా, ఏం కాదు. బ్రహ్మాండం రూల్ తప్పనియదమ్మ. అందుకే ఆ బ్రహ్మాండంలో ఎప్పుడైతే ఆ కాలం కలుస్తుందో మీరు దాంతో కూర్చొని ఎలా అయినా అయిపోతారు, లింక్ చేస్తారు. అంతే కదా. బోట్లో ఎక్కడికో వెళ్ళాలి, మీకు టికెట్ లేదు, ఏం లేదు, మీకు పరిచయం ఉన్న పెద్ద ఆయన ఒకడు ఉన్నాడు, నువ్వు రా నేను తీసుకెళ్తా. సో మనం ఏం చేస్తామంటే ఈ బ్రహ్మాండం సహాయం తీసుకుంటాం అన్నమాట. మనల్ని మనం ఈజీగా టైంలో వెళ్ళిపోగలం. ఆ సమయంలో మీరు తెలియకుండా ఆలోచనలు చాలా తక్కువ లెవెల్లో ఉండే సమయం కాబట్టి ఆ సమయాలు ఎంచబడి మీకు మాకేం లేదే, మేము కూర్చుంటే, ఇప్పుడు నేను కూర్చుంటా, నాకు అన్నీ ఆలోచనలు వస్తాయి, పర్లే, వచ్చినా పర్లే, కానీ లెగకు, ప్రయత్నం మాత్రం వదలకు. ఏదో ఒక రోజు మాత్రం ఫలిస్తుంది కదా. కాబట్టి కూర్చోవాల్సిందే. ఆ తర్వాత నామం ద్విజ బృంద నిషేవిత. మరి ఎవరు సేవిస్తున్నారు ఇలా అమ్మని? ద్విజ అంటే ద్విజులు, అంటే 2 జన్మలు. బృందం అంటే ఒక సమూహం. నిషేవిత అంటే నిశ్శేషముగా, అంటే ఇంత కూడా శేషం లేకుండా, ఇంత కూడా తగ్గకుండా సేవిస్తున్నారు. జన్మాన జాయతే శూద్రః సంస్కార ద్విజ ఉచ్యతే వేదపటి భవే ద్విప్రః బ్రహ్మ జ్ఞానీచ బ్రాహ్మణ. అర్థమైందా? జన్మాన జాయతే శూద్రః అంటే నువ్వు పుట్టుకతోని శూద్రుడివి. సంస్కార ద్విజ ఉచ్యతే, సంస్కారముతోని అంటే ఉపనయనంతోని నువ్వేమయ్యావు? ద్విజుడివయ్యావు. ఉచ్యతే ఉద్భవించావు. వేద పఠి భవే ద్విప్రః, వేద పఠనాలతో నువ్వేమయ్యావు? విప్రుడవయ్యావు. అంటే ఇంకొంచెం లెవెల్. బ్రహ్మ జ్ఞానీచ బ్రాహ్మణ, బ్రహ్మ జ్ఞానం ఎప్పుడైతే పొందుతావో అప్పుడు నువ్వు బ్రాహ్మణుడివి. అది బ్రహ్మ విద్య, శ్రీ విద్య. శ్రీ విద్య కూడా బ్రహ్మ విద్యనే. ఇది వేదం చెప్తోంది, ఇది నేను చెప్పట్లేదు. సరేనా? అంటే మనం ఇప్పుడు ఎంత మనల్ని మనం తీసుకురావాలి. ఇప్పుడు మనం ద్విజులు కావాలి, అంతే కదా, మనదంతా ద్విజులు కావాలి. సరే, ద్విజులు కావాలి, ఏం చేయాలి? ఇక్కడ 2 ట్రయాంగిల్ కనిపిస్తున్నాయా? కనిపిస్తుందా? ఎప్పుడు కూడా శీర్షం అంటే ఎపెక్స్ కింద వైపు ఉంటుందో అది అమ్మవారు, పైన ఉండేది శివుడు. ఇందులోనే ఉన్నది ఇద్దరు. ఇప్పుడు అక్కడ ఏదో పేర్లు రాశాను, కనిపిస్తుందా? అందులోనే మన షట్చక్రాలు ఉన్నాయి. కింద చదవండి. 1 అనేసిన దగ్గర కనిపిస్తుందా? 1 ఎక్కడేసాను? 1 ఎక్కడేసాను? కింద మూలాధారం. తర్వాత పైకి వెళ్ళాను, చూసారా? స్వాధిష్టాన కనిపిస్తుందా? కింద ట్రయాంగిల్ తీసుకోండి అమ్మ, కింద త్రిభుజం, ఇలా వెళ్ళండి. మూలాధారం, స్వాధిష్టాన, మణిపూరక, ఇది కలిపి ఒకటైంది. ఇదంతా కూడా అమ్మ చూసుకుంటూ ఉంటుంది. ఇక్కడ అంతా మనది ఎలా ఉంటుంది అంటే లంపటాలు, ఉద్వేగం, ఇన్స్టింక్ట్, ఇంపల్స్,
చిన్నపిల్లల్ని చూసారా మీరు ఎప్పుడైనా? ఎక్కువ వస్తాయి, అందుకే గొడవలు ఇంటి వరకు వస్తాయి. ఒకడు వేస్తాడు, వాడేం చేస్తాడు, వెంటనే వాడు కూడా వేస్తాడు. అది ఇన్స్టింక్ట్ అండి, అది నార్మల్, దాన్ని ఏం ఎవడు ఆపలేడు. అది చిన్నపిల్లల తత్వం. అంటే నువ్వు ఈ కింద ఉన్న స్థాయి, ఒకడు కాలర్ పట్టుకుంటే నువ్వేం చేస్తావు, ఇమీడియట్గా నువ్వు కూడా కాలర్ పట్టుకుంటావు. కింద ఉన్న వాళ్ళంతా దశ ఇది. ఇంకొంచెం సంస్కారవంతుడయ్యే పెద్దవాడు, వాడు కొంచెం ఇలా వదిలి వాడు కాలర్ పట్టుకోడు. పద్ధత ఇది అసలు, వదిలు అంటే కొంచెం మాటలతో, చేతలతో ఉండదు, కొంచెం మాటలతో. ఇంకా సంస్కారవంతుడు అనుకో, రమణ మహర్షి లాంటి వాళ్ళు అనుకో, అమ్మ ఇలా దీవిస్తుంది పోనీ అంటారన్నమాట. అంటే వాళ్ళ స్థాయి ఎక్కడికి వెళ్ళింది? ఈ త్రిభుజాలు దాటి అదో త్రిభుజం దాటి పైకి వెళ్ళిపోయింది. అక్కడ ఇవన్నీ ఉండవు. ఇక్కడ కనిపిస్తుందా కింద? నేను ఇక్కడ రాశాను. అంటే కింద ఏముంటుంది మీకు అని. ఇన్స్టింక్ట్, ఇంపల్స్. ఈ ఇన్స్టింక్ట్, ఇంపల్స్ అంటే సేమ్. ఇప్పుడు మీరు కుక్క దగ్గరికి వెళ్ళారనుకోండి, కుక్క దగ్గరికి, హే డోగి, మా ఇంట్లో కూడా ఒకటి ఉంది, ఇక్కడ కూడా ఇది బాగుంది, హే డోగి కమ్ కమ్ అంటే ఏం చేస్తుంది? మీకు వచ్చి పక్కన కూర్చుంటుందా? ఏం చేస్తుంది? బవ్వు కూడా రాదు, వేస్తుంది, పంజా వేస్తుంది. అంటే కింద స్థాయి పనితనం ఇదంతా. దానికంటే వివేకం లేదబ్బా. వచ్చినోడు ఎందుకు వచ్చాడు ఫస్ట్ కనుక్కుందాము, తర్వాత మాట్లాడదాము, అవన్నీ ఎందుకు కూర్చుంటుంది, అది అవన్నీ ఎందుకు చేస్తుంది? అర్థమైందా? దాని పని అది. దేవుడు దానికి ఏమి ఇచ్చాడు? ఇన్స్టింక్ట్, ఇంపల్స్. అంటే ఏం చేయాలి? సహజ ప్రవృత్తి, ప్రేరణ, అంతే. ఏం చేసేది ఏం లేదు అక్కడ. ఆవేశం, ఉద్వేగం. ఆవేశం, ఉద్వేగం ఉన్న వాళ్ళందరూ ఏడున్నారు? కిందనే ఉన్నారు. సో రేపు పొద్దున ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అంటే మీరేమనాలి? ఏమంటారు? అలా అంటే మీరేమయ్యారు మెల్లగా? అంటే మీకు ఆ డిస్క్రిమినేషన్, ఆ స్థాయికి వెళ్ళిపోతారనమాట. అంటే మీరు ఎక్కడికి వెళ్తారంటే, వీడు ఇలా చేస్తున్నాడంటే దీనికి కారణం ఏమై ఉండొచ్చు, వీడే బాధలో ఉండుండొచ్చు. అంటే మీ గురించి కాకుండా అవతల వైపుకి వెళ్ళి ఆలోచించడం మొదలు పెడతారు. ఏమై ఉండొచ్చు? ఎప్పుడు నాతో ఇలా చెయ్యనోడు ఈరోజు చేస్తున్నాడంటే ఏదో కారణమై ఉండొచ్చు. ఆగుదాం, తర్వాత అడుగుదాం, తర్వాత వాడే తెలుసుకొని, అయ్యో నేను ఇంత పని చేశానా, తప్పయింది, క్షమించు, కనుక్కుందాం ఫస్ట్. ఆ బుద్ధి అంటే ఇన్స్టెంట్గా నువ్వు నన్ను కొడతావు ధడేల్ అన్న తమ్ముళ్ళు, నన్ను కొడతా ఇద్దరు ఏడున్నారు? కిందే ఉన్నారు. తర్వాత అమ్మ వచ్చి ఏం చేస్తే ఇద్దరిని మూసుకో కూర్చో అంటారు. సో మీకు ఆ బుద్ధి ఇస్తుంది అనమాట. కొద్దిసేపు ఆగి ఆలోచించే బుద్ధి, అంతే కదమ్మా. ఆ చిన్న దాంట్లోనే ఎంత తేడాలు జరుగుతాయి. ఇప్పుడు చాలా జరగకూడనివి జరిగే వాటికి కారణాలన్నీ ఇవే. కింద స్థాయిలో ఉండి ఆలోచించడం. ఒక్కోసారి మనం పై స్థాయిలో ఉన్న అవతల వాడి కోపానికి, ప్రకోపానికి మనం లోనైపోయి మనం కూడా బాధపడించాల్సి వస్తుంది. వాడు మనం ఓకే నేను ఆలోచిస్తా, వీడు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నా అంటే, వాడు బుల్లెట్ వేసేట్టు వాడు వేసేస్తాడు, కొట్టేస్తాడు, అయిపోతాడు. ఆ తర్వాత మనం బెడ్ మీద ఉంటాం. సో అమ్మవారు ఏం చేస్తుందంటే, మీ అదో భాగం, ఈ కింద స్థాయిలో ఉన్న సంస్కారం, ఈ లక్షణాలన్నింటినీ సంస్కరిస్తుంది. మీరు గురువుని పట్టుకోండి, అమ్మని పట్టుకోండి, శ్రీవిద్యను పట్టుకోండి, లలిత సహస్రనామం పట్టుకోండి, రామాయణం అనండి, ఏదైనా చెప్పండి, మీరు ఇదే సంస్కరించబడతారు. ఇదే మీకు జరిగేది. తర్వాత అంత ఈజీగా జరిగేది కాదు. కాబట్టి కనీసం మణిపూరక వరకు వెళ్ళినా చాలు. ఆ పైన అమ్మ చూసుకుంటూ ఉంటుంది. ఇంకా కింద పడకపోతే చాలు. అందుకే ఎవరు కూర్చుంటారు కంచిలో కూర్చొని, కంచి కామాక్షి అమ్మవారు ఇదే పని చూసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఓం శ్రీమాత్రే నమః.